హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రామ్ శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు థాట్స్ ఆఫ్ రాము ఛానల్కి. ఎలా ఉన్నారండి? మర్చిపోయి ఇవాళ మంగళవారం కదా. మంగళవారం అంటే ఏదో దేవుడు ప్రత్యేకత ఉందనుకుంటాను కదా ఇవాళ. హనుమంతుల వారు కదా. సరే కానీ దసరా జరుగుతుంది. దసరా 2వ తారీఖున వచ్చినట్టుంది, విజయదశమి. మనం అందరం చాలా భక్తితో దేవుణ్ణి దర్శించుకుంటున్నాం. ప్రతిరోజు ఏదో ఒక టెంపుల్కి వెళ్ళి అమ్మవారి యొక్క అలంకారాలు చూస్తూ ఉన్నాం. కానీ మీరు అందరూ ఆలోచించారా ఎప్పుడైనా? మనం అందరం భక్తి పారవశ్యంతో దేవుని దర్శించి వస్తున్నాం. అసలు భక్తి అంటే ఏంటి? ఇప్పుడు ఆలోచించారా? నాకు చాలా భక్తి ఉంది, నేను దేవుని చాలా భక్తిగా సేవిస్తున్నాను అంటూ ఉంటాం కదా. మీరు ఎలాగో తెలియదు, నేను అంటూ ఉంటాను కదా. భక్తి అంటే ఏంటి? ఎప్పుడు ఆలోచించారా? భక్తి అంటే నాకేమనిపిస్తుంది అంటే నిస్వార్థమైన ప్రేమ, నిస్వార్థమైన సేవాభావం, అంతే కదా. స్వార్థం అంటే అది భక్తి ఎందుకు అవుతుంది? భక్తికి చూసుకోవాలంటే హనుమంతుల వారేనండి. హనుమంతుల వారు ఏమి ఆశించి శ్రీరాముల వారికి సేవ చేశారు? నిజంగా చెప్పాలంటే రామాయణంలో హనుమంతుల వారికి తెలిసినంత జ్ఞానం ఎవరికీ లేదు. ఆయన సర్వ వేదాలు తెలుసు. వ్యాకరణం, తత్వశాస్త్రం, యోగశాస్త్రం, ఆయుర్వేదం, సాహిత్యం, గణితం, శిల్పం, సామూహిక శాస్త్రం, వేల శాస్త్రాలు తెలుసు ఆయనకి. మహాపండితుడు. కానీ ఏమీ తెలియని వాళ్ళు అలా నుంచుని రాముల వారి దగ్గర దండ కట్టుకుని ఆయన ఆదేశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. భక్తి అంటే అదే కదా. తను కావాలంటే రాజు అవ్వచ్చు. హనుమంతుల వారికి రాజు అయ్యే అర్హత లేదా? కానీ తన యొక్క సేవాభావం, తన గురువుని, తన శ్రీరాముని నమ్మారు. ఆయనకి సేవ చేయాలనుకున్నారు, అంతే కదా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను గుడికి వెళ్ళి దేవుడికి నమస్కారం పెట్టి నాకు అది కావాలి దేవుడు, ఇది కావాలి అని చేస్తూ ఉంటాను. నా భక్తిలో స్వార్థం ఉంది, అంతే కదా. నాకు కష్టం వస్తేనే దేవుడు గుర్తొస్తున్నాడు, భక్తి వస్తుంది. అది భక్తా? కాదు కదా. నాకు అప్పుడప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటుంది. మనం ఏదైనా భక్తితో చేస్తే ఇది ఆశించకూడదు కదా. ఏదైనా ఆశించి చేస్తే అది ప్రేమ ఎందుకు అవుద్ది, భక్తి ఎందుకు అవుద్ది? అవ్వదు కదా. ఒకసారి ఆలోచించండి. నా థాట్ అది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. నా అభిప్రాయం చెప్పడంలో తప్పేం లేదుగా. కానీ హనుమంతుల వారి గొప్పతనం నేను ఆలోచిస్తూ ఉంటే నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. రామాయణంలో ఆంజనేయ స్వామి హనుమంతుల వారు లేకుండా మీకు ఏ ఘట్టం కూడా పూర్తవ్వదు. రామాయణంలో ఒక 6 కాండలు ఉన్నాయి కదా, 24,000 శ్లోకాలు ఉన్నాయి కదా. హనుమంతుల వారు లేకుండా ఏ ఘట్టం పూర్తవుతుంది చూడండి. ప్రతి ఘట్టంలోనే ఆయన ఉండాల్సిందే, ఆయన లేకపోతే అది పూర్తవుతుంది. అంత రామాయణాన్ని నడిపించిన హనుమంతుల వారు చివరికి అన్నీ సాధించిన తర్వాత పక్కన చేతులు కట్టుకుని నుంచుని అలా చూస్తూ ఉంటే రాముల వారు అందరికీ అన్ని వరాలు ఇస్తున్నారంట. అందరినీ కాకేసి నీకే వరం కావాలి, నీకే వరం కావాలి, నీకే వరం కావాలి, అందరికీ అన్ని వరాలు ఇచ్చేస్తున్నారు. వానరులు వచ్చి అడిగితే వాళ్ళకి మేము ఎక్కడ ఉన్నా సరే ఫలాలు, మేము ఎక్కడ కాలు పెడితే అక్కడ పుష్కలంగా ఫలాలు ఉండాలి, అలా ఇలా అందరూ అన్ని రకాలుగా అడుగుతూనే ఉన్నారు. అలాగే హిజ్రాలు ఉంటారు కదా, వాళ్ళు కూడా రామాయణంలో ఒక పార్టు, వాళ్ళకు కూడా వరం ఇచ్చేసాడు. వాళ్ళు నెత్తిమి చేయి పెట్టి ఏది దీవిస్తే అది జరగాలని వాళ్ళకు కూడా వరాలు ఇచ్చారు. అలా అందరికీ వరాలు ఇస్తూనే ఉన్నాడు రాముడు. కానీ ఏ వరం అడగకుండా నుంచుని చూస్తున్న వ్యక్తి హనుమంతుల వారు. అప్పుడు శ్రీరాముడు హనుమంతుల వారిని పిలిచి అడిగారంట, అదేంటయ్యా మొత్తం మన రామాయణాన్ని నడిపించిందే నువ్వు కదా, నువ్వేం అడగవు ఏంటయ్యా, నీకేం కావాలన్నాడంట. హనుమంతుల వారు చిరునవ్వులు చిందిస్తూ భక్తి పారవశ్యంతో ఆయన వంక చూస్తున్నారంట. అప్పుడు శ్రీరాములు వారు తన మెడలో ఉన్న
మీకు తెలిసే ఉంటుంది. దండం తీసి ఆయనకి ఇస్తే ఆయన పూసలో రాముడు రూపాన్ని నిలుపుకుంటున్నారట. భక్తి అంటే అది. ఎప్పటికైనా నేను అలా అవ్వాలనుకుంటున్నాను. చూద్దాం. మీ శ్రీరామ్.